వివరించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటిదాకా వెస్ట్ హైదరాబాద్ గురించే టాక్ అంతా. రీజన్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ వంటివి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హైటెక్ సిటీని కూడా కాదని కొత్తగా కోకాపేట, మోకిలా, నియోపోలిస్ గురించి మాట్లాడుకుంటున్నారు. వెస్ట్ హైదరాబాద్ వైపు సిటీ విస్తరిస్తూనే ఉంది తప్ప బ్రేక్ అన్నదే పట్టలేదు. సో అంతటి డెవలప్మెంట్ ను సౌత్ హైదరాబాద్ కు తీసుకొచ్చే ప్లాన్ లో ఉంది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే గ్లోబల్ సమిట్ లో ఫ్యూచర్ సిటీకి ఉన్న అసెట్స్ ఏంటో వివరించబోతున్నారు. మెయిన్ గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గర, పక్కనే ఔటర్ రింగ్ రోడ్, ఇంకాస్త ముందుకు వెళితే రీజనల్ రింగ్ రోడ్, రెండిటికి మధ్య ఇంటర్నల్ రోడ్ కనెక్టివిటీ. రీజనల్ రింగ్ రోడ్ సహా 36,000 కోట్ల భారీ ఇన్ఫ్రా పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య 39 రేడియల్ రోడ్లు, కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు. మెరుగైన కనెక్టివిటీ కోసం త్వరలోనే మెట్రో కూడా రాబోతోంది. అన్నిటికీ మించి కాలుష్యరహిత ప్రాంతం, నీటి సౌలభ్యానికి కొరతే లేదు. అదే ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండడం అదనపు బలం. వరల్డ్ క్లాస్ స్టూడియోలకు కేర్ ఆఫ్ అయ్యేది కూడా ఫ్యూచర్ సిటీనే. అక్కడ అత్యాధునిక స్టూడియోలు నిర్మించేందుకు ఒకరిద్దరు బాలీవుడ్ ప్రముఖులు రెడీ అవుతున్నారు. అందుకే ఫ్యూచర్ సిటీకి రావాలని కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. అసలు రీజనల్ రింగ్ రోడ్ ను బేస్ చేసుకునే కొత్త నగరాలు, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ రాబోతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ లోపలున్నదంతా కోర్ అర్బన్ ఏరియా. ఇకపై ఈ కోర్ ఏరియాపై భారం పడకుండా భారత్ ఫ్యూచర్ సిటీ లాంటి కొత్త నగరాలను నిర్మించబోతున్నారు. అంతేకాదు, రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుండైనా 2 గంటల్లో హైదరాబాద్ చేరుకునేలా హై స్పీడ్ కనెక్టివిటీకి ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రిక్ గా ఇవన్నీ విజన్ డాక్యుమెంట్ లో ఉండబోతున్నాయి. హ్యూమన్ డెవలప్మెంట్, గ్లోబల్ టాలెంట్ హబ్, గ్లోబల్ ఇన్నోవేషన్ న్యూక్లియస్, గ్రీన్ ఎనర్జీ, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, ఇలాంటివెన్నో విజన్ డాక్యుమెంట్ లో ఉండబోతున్నాయి. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీని సాధించడమే ప్రెజెంట్ టార్గెట్. అందులో భాగంగానే ఐఎస్పీతో కలిసి విజన్ డాక్యుమెంట్ రూపకల్పన జరుగుతోంది. 1869లో ఏర్పాటైంది హైదరాబాద్ మున్సిపాలిటీ. అప్పుడున్న జనాభా జస్ట్ 3.5 లక్షలు, విస్తీర్ణం జస్ట్ 55 కిలోమీటర్లు. 1933 నాటికి కార్పొరేషన్ అయింది. 2007లో జిహెచ్ఎంసీ అయింది. 650 చదరపు కిలోమీటర్ల జిహెచ్ఎంసీ ఇప్పుడు 2000 చదరపు కిలోమీటర్లకు పెరుగుతోంది. ఇంత విస్తీర్ణం ఉన్న ఇండియాలోనే సిటీ లేనే లేదు. అందుకే హైదరాబాద్ గురించి అంత ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారంతా. ఓఆర్ఆర్ వరకు హైదరాబాద్ అంతా ఒకే నగరంగా మారితే ప్రపంచం కూడా దీని గురించే మాట్లాడుకుంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ అంటే 55 చదరపు కిలోమీటర్లు. అంతవరకే అభివృద్ధి ప్రణాళికలు రచించుకున్నారు. మరి ఇప్పుడు ఏకంగా 2000 చదరపు కిలోమీటర్లు. పైనుంచి చూస్తే అసలు ఈ నగరానికి హద్దుల్లేవా అనిపిస్తుంది. అందుకే ఔటర్ రింగ్ రోడ్ తో ఒక గీత గీసి దాన్ని బృహత్ హైదరాబాద్ స్థాయికి తీసుకువెళ్లబోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఒకే నగరం అనే ప్రక్రియను అంచెలంచెలుగా తీసుకెళ్లబోతున్నారు. అదే జరిగితే దేశంలో ఇంత పెద్ద నగరం మరెక్కడా లేదు. కేవలం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కలిపేసుకుపోవడమే కాదు, వరల్డ్ క్లాస్ సిటీగా మారుస్తున్నారు హైదరాబాద్ ని. ఉన్న మెట్రో లైన్ ని లాస్ట్ మైల్ కనెక్టివిటీగా మార్చబోతున్నారు. మరో 2-3 నెలల్లో ప్రభుత్వం చేతికే మెట్రో రాబోతోంది కాబట్టి ఇక కనెక్టివిటీకి తిరుగుండదు. అటు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మల్టీ యూటిలిటీ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. పైగా కోర్ ఏరియాగా పిలుస్తున్న ఓఆర్ఆర్ లోపలి నగరం మరింత విస్తరించబోతోంది. ఇప్పుడున్న భూములకు తోడుగా మరో 9,000 ఎకరాలు అందుబాటులోకి రాబోతున్నాయి. సో హైదరాబాద్ సరికొత్త రియల్ ఎస్టేట్ దిశగా పరుగులు పెట్టబోతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్ట్ ని తీసుకొచ్చింది. ఓఆర్ఆర్ లోపల, ఓఆర్ఆర్ దగ్గర 22 పారిశ్రామిక వాడల్లో 9,292 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో చదును చేసింది 4,740 ఎకరాలు. గతంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్ పార్క్స్ ఇప్పుడు హైదరాబాద్ మధ్యలోకొచ్చినట్టయింది. దీంతో కాలుష్య సమస్యలు ఏర్పడ్డాయి. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చామంటోంది ప్రభుత్వం.
ఈ పాలసీలో పాత పరిశ్రమల స్థానంలో కొత్తగా లైఫ్ స్టైల్ అండ్ కమర్షియల్ సెంటర్స్ రాబోతున్నాయి. కరెక్ట్ గా చెప్పాలంటే కూకట్పల్లి, గాంధీనగర్, బాలానగర్, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, మౌలాలి, పటాన్చెరు, రామకృష్ణాపురం, సనత్ నగర్, కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాల్లోని భూములు అందుబాటులోకొచ్చాయి. ఓవరాల్ గా ఔటర్ రింగ్ రోడ్ లోపల, రింగ్ రోడ్ కు దగ్గర్లో ఖాళీగా ఉన్న, ఆర్థికంగా నష్టాల్లో ఉన్న పారిశ్రామిక భూముల్ని మల్టీపర్పస్ జోన్లుగా మార్చడమే ఈ పాలసీ లక్ష్యం. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, కమర్షియల్ యాక్టివిటీస్, రిటైల్ సెంటర్స్, హోటల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, పార్క్స్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెంటర్స్, ఐటీ పార్క్స్ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఒకప్పటి పారిశ్రామిక ప్రాంతాలను మారుస్తున్నారు. ఈ కోర్ ఏరియా డెవలప్మెంట్ ఇక్కడితో ఆగడం లేదు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ల మధ్య అభివృద్ధిపై ఫోకస్ పెడుతూనే ఈ కోర్ హైదరాబాద్ ని డీప్ టెక్ ఏఐ హబ్లుగా కూడా మార్చబోతున్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కి ఆల్రెడీ కేర్ ఆఫ్ గా ఉంది హైదరాబాద్. దీనిపై మరింత ఫోకస్ పెంచబోతున్నారు. గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా హైదరాబాద్ ని డెవలప్ చేయబోతున్నారు. నాలెడ్జ్ ఎకానమీకి మెయిన్ సెంటర్ గా డిజైన్ స్టూడియోలు, R&D, స్టార్టప్లకు అనువైన ప్రాంతంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడానికి ప్లాన్స్ రెడీ అవుతున్నాయి. మరొక వైపు హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ కరెంట్ లైన్స్ వెయ్యాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇందుకు 14,725 కోట్ల రూపాయలవుతుందని ప్రాథమిక అంచనా. ఏటా 3,000 కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్ కేటాయిస్తూ ప్రాజెక్టు పూర్తి చేయాలనే యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. విశ్వనగరం అనే బ్రాండ్ ని దక్కించుకున్న హైదరాబాద్ ఇప్పుడు నగరం చుట్టూ ఎటు చూసినా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉండేలా కోర్ ఏరియాను తయారు చేసే ప్లాన్ లో ఉన్నారు. నలుచెరుగుల నవ్య నగరాలతో మహానగరంగా మారుతోంది భాగ్యనగరం. వెస్ట్ వైపు ఐటీ సిటీ, ఈస్ట్ లో సరికొత్త ఏరోస్పేస్ ఇండస్ట్రీ సిటీ, సౌత్ లో ఫ్యూచర్ సిటీ, నార్త్ లో హిల్స్ ఏవోతో తెరపైకొచ్చిన మల్టీజోన్ సిటీలు. ఇలా నగరం నుండి ఏ దిక్కుకు వెళ్ళినా సరే ఒక నవ్య నగరం ఎదురవుతోంది. జిల్లాల నుండి కోర్ హైదరాబాద్లోకి రావాలంటే ఏదో ఒక మహానగరం నుండి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ రేంజ్కి ఎదుగుతోంది హైదరాబాద్. ఇది వాటి బర్నింగ్ టాపిక్. నేత్ర.